పాకిస్తాన్ ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. భారత ఆర్మీ ఉగ్రవాదులని ఏరి పారేస్తోంది. టెర్రరిస్టుల ఆస్తులని ధ్వంసం చేస్తోంది భారత ఆర్మీ. తాజాగా మరొక ఉగ్రవాది ఇంటిని కూడా పేల్చేసింది ఆర్మీ. కుర్పారాలోని ఫరూక్ అహ్మద్ తెడ్వా ఇల్లు బూడిదైపోయింది. 48 గంటల్లో 7 పైన ఉగ్రవాదులు ఇళ్లపైన అటు భారత ఆర్మీ నీలమట్టం చేసింది. జీన్పురాలో అదాన్ షఫీ, తొకేపురాలో ఆదిల్ అహ్మద్, అటు పుల్వామాలో హసన్ ఉల్లాహక్, ఇక త్రాల్లో ఆసిఫ్ అహ్మద్ షేక్, ఇలా 7 ఇళ్లని వీళ్ళని పూర్తిగా కూడా ధ్వంసం చేసేసింది. ఈ దుర్మార్గులని అనేక మంది భారతీయులను పొట్టన పెట్టుకున్నటువంటి ఈ ఉగ్రవాదులని పాకిస్తాన్ పెంపుడు కుక్కల అంతమందిస్తోంది భారత ఆర్మీ. ఇక చోటీపురాలో షాహిద్ అహ్మద్, కుల్గాంలో జాహిద్ అహ్మద్ ఇళ్లను కూడా పేల్చేసింది. టెర్రర్ లింకులున్న వాళ్ళపైన ఆస్తులపైన భారత ఆర్మీ ఫోకస్ పెట్టింది. పెద్ద ఎత్తున ఇంకా ఈ యుద్ధం కొనసాగుతోంది. పాకిస్తాన్ ఉగ్రవాదులు, పాకిస్తాన్ పెంపుడు కుక్కల ఏరివేత ప్రక్రియకి భారత ఆర్మీ సంసిద్ధమైంది.